అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ వేదికలపై కేంద్రం కొరడా జులిపించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 ఓటీటీ ప్లాట్ఫామ్లు, 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన యాప్లు 7 గూగుల్ ప్లే స్టోర్లోని కాగా 3 యాపిల్ యాప్ స్టోర్లోనివిగా గుర్తించారు. సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్బుక్ 12, ఇన్స్టాగ్రామ్లో 17, ఎక్స్లో 16, యూట్యూబ్లో 12 ఉన్నట్లు తెలిపింది. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. తొలగించిన ఓటీటీలకు 1 కోటికి పైగా డౌన్లోడ్స్ ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ద్వారా అశ్లీల కంటెంట్కు సంబంధించిన ట్రైలర్, దృశ్యాలు, వెబ్ లింక్లను ప్రసారం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్కు 32 లక్షల వీక్షణలు ఉన్నట్లు తెలిపారు. భారత్లో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగా వెబ్ సిరీస్లకు ఓటీటీ అవార్డులను ప్రవేశపెడతామన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాటిపై తప్పక చర్యలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైతే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పినట్లుగా ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన అంటే అశ్లీలతని ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన చర్యలు ఉంటాయి అని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన కూడా వెలువడింది. దాన్ని చూసుకున్నట్లయితే ఒక 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన, ఒక 19 వెబ్సైట్ల పైన, ఒక 10 ఆన్లైన్ యాప్ల పైన, దాంతోపాటు ఒక 57 సోషల్ మీడియా ఖాతాల పైన కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించిందని చెప్పుకోవాలి. మొత్తం యాప్స్ని కావచ్చు, లేకపోతే వెబ్సైట్స్ని, యాప్లని, ఓటీటీ ప్లాట్ఫామ్స్లని పూర్తిగా రద్దు చేస్తూ ఆన్లైన్లో లేకుండా చేసే ఒక ప్రయత్నం అయితే చేసింది. అసలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే, కేంద్ర పౌర సమాచార హక్కు ప్రకారం లేకపోతే పౌర చట్టాల ప్రకారం ఖచ్చితంగా అశ్లీలతను ఎంకరేజ్ చేసే విధంగా, లేకపోతే స్త్రీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎటువంటి కంటెంట్ ఉండగానే ఖచ్చితంగా దాన్ని తొలగించాల్సిందని గతంలోనే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కాకపోతే దాన్ని విస్మరించి, దాన్ని పట్టించుకోకుండా ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదే విధంగా కొనసాగిస్తూ వచ్చాయో వాళ్ళకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఒక దెబ్బ పడిందని చెప్పుకోవాలి. అసలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లేఖలో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Ministry of INB takes action against obscene content on OTT platforms. 18 OTT platforms blocked for obscene and vulgar content after multiple warnings from Union Minister Anurag Thakur. 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి అనేక సార్లు మేము హెచ్చరికలు జారీ చేశాం. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ ధోరణిని మార్చుకోకపోయేసరికి ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. దాంతోపాటు 19 వెబ్సైట్స్, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బ్లాక్డ్ నేషనల్ వైడ్. ఆ 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు 19 వెబ్సైట్ల పైన, మరో 10 యాప్ల పైన, 57 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన, అంటే ట్విట్టర్ వేదికగా కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ వేదికగా కావచ్చు, కొన్ని అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ని కూడా పూర్తిగా రద్దు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కంటెంట్ ఇన్ వైలేషన్ ఆఫ్ ఐటీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్. మహిళల పట్ల కొంత అసభ్యంగా ఏవైతే ప్రవర్తిస్తున్నారో ఆ చట్టం కింద, దాంతోపాటు ఐటీ యాక్ట్ కింద, దాంతోపాటు ఇండియన్ పీనల్ కోడ్ కింద ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా పేర్కొంటోంది. అసలు మొత్తంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందో ఒకసారి మనం ఆ లిస్టును చూసే ప్రయత్నం చేద్దాం. డ్రీమ్ ఫిలిమ్స్ అని ఒకటి ఉంది, దాంతోపాటు మూవీ, దాంతోపాటు యస్మా, దాంతోపాటు అన్కట్ అడ్డా, ట్రైఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, దాంతోపాటు నియాన్ ఎక్స్ విఐపి, బెహ్రామ్స్, హంటర్స్, ర్యాబిట్, ఎక్స్ట్రా మోడ్, న్యూ ఫ్లిక్స్, ప్రైమ్ ప్లే, చీకు ఫ్లిక్స్, ఫూగి, హాట్ షాట్స్ విఐపి, మోజీ ఫ్లిక్స్, మూడ్ ఎక్స్, ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటిపైన పూర్తిగా నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఎక్స్ వేదికగా, లేకపోతే ట్విట్టర్
గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, దాని వేదికగా కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని అకౌంట్స్కి సంబంధించి కూడా పూర్తిగా బ్యాన్ విధిస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇటు కొన్ని యాప్స్కి సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో ముఖ్యంగా ఫేస్బుక్కు సంబంధించి 12 అకౌంట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్స్టాగ్రామ్కి సంబంధించి 17 అకౌంట్లు, దాంతోపాటు ఎక్స్కి సంబంధించి, అంటే గతంలో ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్, దీనికి సంబంధించి ఒక 16 యాప్లకు సంబంధించి మరియు యూట్యూబ్కి సంబంధించి ఒక 12 ఛానళ్ళకు సంబంధించి ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం అకౌంట్స్ను పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం చెప్పుకున్నట్లుగానే ఒకవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి, ఓటీటీ కంటెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా సుస్పష్టంగా మేము పూర్తిగా ఎంకరేజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏవైతే వెబ్ సిరీస్ ప్రసారం అవుతాయో వాటికి సంబంధించి అవార్డ్స్ ఇవ్వడానికి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్తూనే, మరోవైపు అశ్లీల కంటెంట్ని ఎవరైతే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారో, లేకపోతే మహిళలకు వ్యతిరేకంగా ఏదైతే కంటెంట్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, వాటిని ప్రసారం చేస్తున్నారో, అటువంటి లింకులు ఆన్లైన్ వేదికగా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని గతంలోనే అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈరోజు దాన్ని చాలా వాస్తవ రూపంలోకి తీసుకొస్తూ పూర్తిగా ఖచ్చితంగా ఏదైతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి, లేకపోతే అకౌంట్స్కి సంబంధించి బ్యాన్ విధిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది.